వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఖమ్మం రూరల్ మండలం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. ఖమ్మం రూరల్ బైపాస్ రోడ్ నుంచి దానవాయిగూడెం రామన్నపేట వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా గుంటలమయంగా ఉన్న కారణంగా ఈరోజు బీజేపీ ఖమ్మం రూరల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాటోత్ మధు నాయక్, జిల్లా కార్యదర్శి నకిరకంటి వీరభద్రం, జిల్లా నాయకులు వల్లాల రమేష్, గజ్జల శ్రీనివాస్, కందుల శ్రీకృష్ణ, ఏపూరి నాగేశ్వరరావు, నండూరి కిరణ్, అంకర్ల వీరబాబు, మోలుగు చందు, నలమాస్ శ్రీనివాస్, లంకపల్లి సాగర్, సురేష్, హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు. మన ఖమ్మం రూరల్ మండల ఆధ్వర్యంలో స్థానిక దానవాయిగూడెం రోడ్డుకు సంబంధించిన విషయంలో ఈరోజు స్థానిక మంత్రి అని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోడ్డు పనులను మరమ్మతులు చేయకుండా, అటు రోడ్డు పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచడం మరీ దుర్మార్గం. నేను నెంబర్ 2, నెంబర్ 1 అని చెప్పుకునే పొంగులేటి ఇంతవరకు ఈ రోడ్డు సమస్యను పరిష్కరించకుండా ఆయన రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు, కానీ ఆయన కాన్స్టిట్యూన్సీని మాత్రం వదిలేస్తున్నాడు. దీన్ని ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరిగింది. ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా భారీ ఎత్తున ధర్నాలు ఉధృతంగా చేసే అవకాశం ఉంది. ఇప్పుడైనా స్పందించి స్థానిక మంత్రి ఇక్కడ మరమ్మతులు చేయాలి లేదా రోడ్డు తక్షణమే వేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.